మనిషి కాదు. కాకపోతే ఏంటంటే, తనకు రావాల్సింది మాత్రం కరెక్ట్‌గా వస్తేనే డబ్బింగ్ చెప్తాడు. హ్మ్. అది నేను తప్పు అనుకోను, డబ్బు మనిషి అని అనుకోను. అన్నోళ్ళు ఏ ఉద్దేశంతోటి అన్నారో నాకు తెలీదు గానీ, అది మాత్రం వాస్తవం కాదు. సార్. తను అంతేకాదు, తన దగ్గర ఉన్నోళ్ళందరినీ బాగుపడటానికే ఆయన చూస్తాడు. ఎలాగంటే, ఇప్పుడు డబ్బింగ్‌కి ఆయన డబ్బులొచ్చినాయని చెప్పనేసని డబ్బింగ్ చెప్పడు. హ్మ్. వాళ్ళ మేకప్ మ్యాన్ దగ్గరికెళ్ళేసేసి అతన్ని గూడా అడిగి అతని ఓకే అంటేనే డబ్బింగ్ చెప్తాడు. సో, మేకప్ మ్యాన్ డబ్బులు వచ్చినియో, రాలేదో కూడా తెలుసుకుంటారు. తెలుసుకుంటాడు. అతనొచ్చి చెప్పాలి సోను హ్మ్. బాబు గారికి. హ్మ్. ఓకే అని చెప్పనేసని. సో సో, అట్లాగా వర్కర్స్‌ని గూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. హ్మ్. ఇప్పుడు దీంట్లో కూడా డబ్బు అని చెప్పానంటే వాళ్ళు కూడా ఒప్పుకున్న డబ్బే గదా! అది గూడా. అంతే కదా సార్. వాళ్ళ ఆహ్, కష్టమే కదా! ఆయన మన అసిస్టెంట్ మేకప్ మ్యాన్‌లు, ఏఐ డ్రెస్సర్లు వీళ్ళంతా ఉంటారు గదా! ఒక 5, 6 మంది స్టాఫ్ ఉంటారు సార్. గదా! వాళ్ళందరికి గూడా అతను ఈళ్ళు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు మగాళ్ళంతా తాగేసో ఏదో చెడ్డ అలవాట్లతోటి పాడు చేస్తారు, ఇల్లు చేస్తారు, నాశనం చేసుకుంటారని ఆయన ఇచ్చే సాలరీ వాళ్ళకివ్వడండి. హ్మ్. మగోళ్ళకి ఎవరికి ఇవ్వడు. హ్మ్. ఆడోళ్ళకి ఆడోళ్ళకిస్తాడు. వాళ్ళ అకౌంట్ పెట్టిచ్చేసి వాళ్ళ భార్యలకిస్తాడు. హ్మ్. ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టాలి ఇంటి ఖర్చులకి. ఇంటికి ఈడ పంపించేస్తారు. ఆ! ఇంటికి పంపించేస్తాడు. ఆ! వీళ్ళ చేతికి ఇచ్చేవాడు కాదనమాట. ఆ! అలాగే వర్కర్స్‌కి ఇల్లు కట్టి పెట్టాడు. అందరికి. ఆ! ఆయన దగ్గర పనిచేసేవాళ్ళందరూ. అదే. ఆ! ఆయన ఇల్లు కట్టిపెట్టేసి అంటే ఈళ్ళు ఏ తాగి, ఏది చేసి, ఏం గోల చేసినా ఇల్లు అనేది ఒకటుంటే ముందు భార్య, పిల్లలు సేఫ్‌గా ఇంట్లో ఉంటారు అని చెప్పనేసని ఈయనిచ్చే డబ్బులు గూడా ఆ భార్య పేరుతోటి వాళ్ళతోటి